రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. పేర్ట మీ అందరికీ వందనాలు. షలోం. దూరదృష్టి లేనివాడు నశించిపోతాడని వాక్యము సెలవిస్తున్నది. అ మ్యాన్ వితౌట్ అ విజన్. దూరదృష్టి అంటే ఏమిటి? ముందు చూపు అంటాం మనం, అవునా? దూరదృష్టి లేనివాడు నశించిపోతాడు. చూద్దామండి ల్యాక్ ఆఫ్ విజన్ గురించి. దేవుడు మనకి విజన్ అంటే దర్శనము ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎవరైనా చెప్పగలుగుతాడా? దర్శనాలు ఎందుకు కలుగజేస్తాడు దేవుడు? దర్శనాలు ఎందుకు కలుగజేస్తాడు దేవుడు మనకి? ముందు జరగబోయే వాటికి మనల్ని దేవుడు ప్రతి మనిషికి ఒక దర్శనం ఇస్తాడు. సహజంగా మనము న్యూ ఇయర్ వచ్చిందనుకో, డిసెంబర్ 31 వచ్చిందనుకో, అందరూ నాకు తెలిసి ఏదో ఒక దర్శనం కలిగి ఉంటారు. 2021లో ఏం జరగాలని ఒక విజన్తోని ప్లాన్ చేసుకుంటారు, అవునా? ఒక విజన్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక విజన్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. ఇది జరగాలి, ఈ దర్శనంతో నేను ముందుకు వెళ్తాను, ఈ విజన్తో, ఈ దూరదృష్టితో నేను ముందుకు ప్రయాణిస్తాను. మంచిదే. కానీ ఇవంతా శారీరక సంబంధమైన దృష్టికోణంతో మనం చూస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన దర్శనాలు కలిగి ఉన్నామా? దేవుని రాజ్యము పట్ల మీ దర్శనం ఏమిటి? ఏం దర్శనం ఇచ్చాడు దేవుని రాజ్యం పట్ల? సంఘం పట్ల దర్శనం ఏమిటి? సువార్త పట్ల దర్శనం ఏమిటి? సేవ పట్ల మీ దర్శనం ఏమిటి? వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ద చర్చ్? వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ద మినిస్ట్రీ అని మీరు ఎప్పుడైనా రాసుకున్నారా? బుక్లోని రాసుకున్నారా? ఎవరైనా? అందరు ఏదో ఒకటి రాసుకుంటారు. కానీ నా దర్శనము సంఘము కోసం ఇది, సువార్త కోసం ఇది, సేవ కోసం ఇది, దేవుని రాజ్యం కోసం నా దర్శనం ఇది అని మనం ఎప్పుడైనా రాసుకున్నామా? దేవుడు దర్శనాలు ఎందుకు ఇస్తాడు? మనం జరగబోయే వాటి కోసం మనల్ని సిద్ధపరచుకోవటానికి దేవుడు మనకి దర్శనాలని కలుగజేస్తాడు. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ అ సర్టన్ విజన్. చాలామందికి ఒక దర్శనం అని ఉంటుంది, ఆ సంవత్సరం ఏ విధంగా ఉండాలో. కానీ మన దర్శనం అంతా ఏమైపోయిందంటే కేవలము భౌతికమైన దర్శనముతోనే మనం ముందుకు వెళుతున్నాం. అంటే శారీరక సంబంధమైన ఏచ్ఛల కోసమే మన దర్శనాలన్నీ. ఏమిటది? ఉద్యోగము కోసము, డబ్బు సంపాదన కోసము, ప్రమోషన్స్ కోసము, వివాహము కోసము, గర్భఫలము కోసము, అన్నీ భౌతికమైన విషయాల కోసమే దర్శనం. ఆల్ ఆర్ విజన్ ఈజ్ మోస్ట్లీ సెంటర్డ్ అరౌండ్ ఎర్త్లీ థింగ్. భూ సంబంధమైన వాటితోనే మన దర్శనం అంతా, ప్రకృతి సంబంధమైన వాటితోనే మనం దర్శనాలు కలిగి ఉన్నాం. డబ్బు, తిండి, వస్తువులు. చాలామందికి ఆశ ఉంటుంది, 2020లో ఏం కొనుక్కోలేదు, 2021లో ఖచ్చితంగా నేను కొనుక్కొనే. హలో, ఉన్నారండి? నాకు తెలుసు చాలామంది ఉంటారు. 2020లో నేను ఇది పొందుకోలేదు, అందుకని 2021 మై విజన్. నా విజన్ ఏంటి? ఒక మంచి జాబు. నా విజన్ ఏంటి? ఒక మంచి కారు, లేకపోతే మంచి బైకు. నా విజన్ ఏంటి? గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కోసం మీరు చదువుతున్నారు. ఈ గవర్నమెంట్ కోసం ఒక దర్శనము కలిగి పలానా చదువు నేను చదువుకుంటే, పలానా ఏమిటి సివిల్స్లో కానీ లేకపోతే గ్రూప్స్లో కానీ ఏదో ఒకటి నేను చదివితే గవర్నమెంట్ కోసం నేను పని చేయగలుగుతాను, ఒక దర్శనం కలిగి ఉన్నారు. కానీ పరలోకము ఉన్న గవర్నమెంట్ కోసము నేను పని చేయాలనే దర్శనం మీలో ఎంతమందికి ఉన్నది? ఈ గవర్నమెంట్ కోసము, గవర్నమెంట్ సంబంధమైన విషయాల కోసం మీరందరూ పని చేయాలని పాకులు పడుతున్నారు. కానీ పరలోకములో కూడా ఒక ప్రభుత్వం ఉన్నదా లేదా? పరలోక ప్రార్థనలో మనం ఏమంటాము? నీ రాజ్యము
రాజ్యం అంటే ఏమిటి? గవర్నమెంట్, అథారిటీ. ఈ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన నాయకుల కోసము, వాళ్ళ ప్రభుత్వము కోసము నువ్వు ఇంత శ్రమిస్తే, ఇంత కష్టపడితే, ఇంత గొప్ప దర్శనము నువ్వు కలిగి ఉంటే, పరలోకము కోసము, దేవుని రాజ్యము కోసము, దేవుని మహిమ కోసము, తన రాజ్యము భూమి మీద స్థాపించబడటానికి ఇంకెంత గొప్ప దర్శనము కలిగి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఈరోజు మిమ్మల్ని మీరే అడగండి, అంత గొప్ప దర్శనము కలిగి ఉన్నారా దేవుని రాజ్యము కోసం? దేవుని రాజ్యము విస్తరింపబడాలనే దర్శనము ఎంతమంది కలిగి ఉన్నారు? ఆ దర్శనము కోసం మీరు ఎంత త్యాగము చేయటానికి సిద్ధంగా ఉన్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వాక్యమే సూటిగా మనతో మాట్లాడి చూద్దామండి. యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇక్కడ యవ్వనస్తుల గురించి మాట్లాడు. యవ్వనస్తులు ఏం చూస్తారంట? దర్శనములు. ఎలాంటి దర్శనాలంట? పెళ్ళి కాదంట, ఉద్యోగాలు కాదంట, వ్యాపారం కాదంట. ఎలాంటి దర్శనం అంట? ఆత్మీయ దర్శనాలంట, పరలోక సంబంధమైన దర్శనం. అందుకనే యవ్వన ప్రాయములో కాడి మొయ్యటము, అమ్మ కాడి మోసే దర్శనము నీవు లేకపోతే ఏ పని చేసినా వ్యర్థమే. ఈరోజు యవ్వనస్తులుగా మీ దర్శనం ఏమిటి దేవుని రాజ్యము కోసం? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఆలోచనలు కాదు మనకు ఉండవలసింది. మనకేముండాలి? విశ్వాసము లేని క్రియలు. దేవుడు ఏమన్నాడు? అబ్రహాముతో ఏమన్నాడు? నేను చూపిస్తున్న దేశానికి, దేశం పేరు చెప్పలేదు, వెళ్ళమన్నాడు, బయలుదేరమన్నాడు. అబ్రహాము లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము మధ్యలో ఆగిపోయాడు. విజను తప్పిపోయింది అబ్రహాముకి. ఎప్పుడైతే దేవుడు మనకి చూపిస్తున్న దర్శనము నుండి మనం తప్పిపోతామో, మనం మధ్యలోనే ఆగిపోతాము. ముందుకు వెళ్ళే ఆస్కారము ఏమాత్రము ఉండదు. అందుకనే ఆలోచనలు కాదు, ఆలోచనలు ఉండటం మంచివే, కానీ ఆ ఆలోచన క్రియారూపములో పెట్టాలంటే ఒక దర్శనము కావాలి, ఒక విజన్ కావాలి. ఏ విధంగా దాన్ని నేను ప్రాక్టికల్గా నేను అప్లై చేయగలుగుతాననే ఒక విజన్ లేకపోతే మన జీవితంలో, వాక్యములో ఉన్నది ఏ పని కూడా మనము చెయ్యలేము, నెరవేర్చలేము. చాలామందికి ఉంటుంది, చాలా ఆశలు కలిగి ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, కానీ ఉద్యోగము సంపాదించుకోవాలంటే ఒక దర్శనము కావాలి, ఒక విజన్ కావాలి. ఆ ఉద్యోగము పొందుకున్న తర్వాత ఆ ఉద్యోగంని బట్టి నేను ఏమేమి చేస్తాను, ఒక క్రమము కావాలి మనకి. విజన్ ఈజ్ నథింగ్ బట్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. ఒక క్రమముని మనం ఏర్పరచుకోవటం అనే ఒక దర్శనాన్ని అంటాం. దేవుడు దానియేలుకి ఒక దర్శనం ఇచ్చాడు. 605వ క్రీస్తు పురము నాడు, 605 BC ఒక దర్శనం ఇచ్చి క్రమంగా ఏమేమి జరగబోతున్నాయో అని దానియేలుకి చూపి, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. అందుకని చక్కగా దర్శనాన్ని రాశాడు. సో మీరు కూడా ఏమిటంటే, ఒక దర్శనము కలిగి ఉంటే రాయండి, దాన్ని దర్శనాన్ని పేపర్లో పెట్టండి. ఆ విజన్ ఏమిటో మీకే తెలియకపోతే, మీకే అర్థము కాకపోతే మీరు ముందుకు ఆ విజన్తో వెళ్ళలేరు. మనం చాలా ఎక్కువగా భౌతికమైన దర్శనాలు కలిగి ఉన్నాం, కానీ ఆత్మీయ సంబంధమైన దర్శనాలు కలిగి ఉండటం చాలా తక్కువ అయిపోయింది ఈరోజు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి. ఎంతసేపు నీ విజను నీ మీద, నీ ఉద్యోగం మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీదనే ఉన్నది నీ విజను. అందుకనే ఆత్మీయ సంబంధమైన వాటిని మనము గ్రహించక దర్శనము లేకుండా మనం ఉన్నాము ఈరోజు. ఏదో ఒకటి పొందుకొని ఈ లోకములో సంపాదించుకోవటానికి మనం అందరూ ఇక్కడికి వచ్చాము, కానీ పరలోకములో ఉన్న ధననిధులు సంపాదించుకునే దర్శనము ఎంతమంది కలిగి ఉన్నారు?
భూలోక సంబంధమైన భౌతిక ధనాన్ని మనం సంపాదించుకోవటానికి ఇంత దర్శనం అనుకుంటే, ఒక విజన్ అనుకుంటే, ఒక ప్లానింగ్ అనుకుంటే, ఒక ప్రక్రియ అనుకుంటే, ఒక క్రమం అనుకుంటే, మరి పరలోక ధన నిధులు సంపాదించుకోవటానికి, పరలోక రాజ్యములో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి ఇంకెంత గొప్ప దర్శనం మనం కలిగి ఉండాలి, ఇంకెంత గొప్ప విజన్ మనం కలిగి పనిచేయాలి దేవుని రాజ్యము కోసము. చూడండి ఏమంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అందుకనే మనం గ్రహింపలేకపోతున్నాం, మన విజన్ ఏమిటో మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకో తెలుసా, మన విజన్ అంతా రేపు ఉద్యోగం ఏమిటి, మ్యారేజ్ ఏమిటి, పిల్లలు ఏమిటి, మన భవిష్యత్తు ఏమిటి, మన సంపాదన ఏమిటి, మన స్థితి ఏమిటి, మన స్టేటస్ ఏమిటి, ఇదే విజన్. సంఘం పరిస్థితి మన దర్శనము. ఈరోజు అందరితో నేను ఒక మాట అడుగుచున్నాను, క్రైస్తవ్యము తగ్గిపోవాలా పెరగాల? పెరగాలంటే మీ దర్శనం ఏమిటి? అది వర్ధిల్లాలంటే మీరు అందులో పని చేయాలా లేదా? క్రైస్తవ్యము వర్ధిల్లాలంటే, క్రైస్తవ్యము దిగంతముల వరకు రీచ్ కావాలంటే మీకు ఒక విజన్ ఉండాలా లేదా చెప్పండి. ప్రార్థన స్థలాలు అల్లరితో కూడిన ఆటపాటలు స్థలాలుగా మారిపోతున్నాయి. ఒక క్రమము లేదు. దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ప్రవేశించాలో కూడా అజ్ఞానులుగా మనం వెళుతున్నాం. నో విజన్, నో నథింగ్. ఎవ్వడు ఇష్టం వచ్చినట్టు సంఘాల్ని కట్టుకుంటున్నాడు, ఎవ్వడు ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నాడు. అరే, దేవుని విజన్ ఏమిటి సంఘము కోసమని ఎంతమంది గ్రహిస్తున్నారు? దేవుని దర్శనం ఏమిటి సంఘము కోసమని ఎంతమంది దర్శనము కలిగి ఆ దర్శనము కోసము ప్రయాసపడుతున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఆమోసు గ్రంథము, చక్కటి మాట ప్రవక్త అయిన ఆమోసు అంటాడు, 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. క్షామమును పుట్టిస్తాడంట. ఎలాంటి క్షామము, ఎలాంటి కరువు పుట్టిస్తాడంట? అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. దేవుడు ముందుగానే ఈ విజన్ ఇచ్చాడు మనకి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మీరు వాక్యము పట్ల అశ్రద్ధ వహిస్తే అమ్మా ఎండిపోయిన బ్రతుకులుగా మీ బ్రతుకులు మారిపోతాయి. అందుకనే దూరదృష్టి కలిగి ఉండమంటున్నాడు. దివారాత్రులు వాక్యము ధ్యానించమంటున్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు చెప్పండి? ఎలా మాట్లాడతాడు? ఆదివారం మాత్రమే. అదే అంటున్నాను, ఆదివారం అయిపోయిన తర్వాత వాక్యం చదివేటోళ్ళు ఎంతమంది ఉండరు? లేరని నేను చెప్పటం లేదు, కానీ ఎక్కువ శాతం ఎంతమంది ఉన్నారు వాక్యము చదివేది? దివారాత్రులంట. నడిచేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఆ మార్గంలో వెళ్తునేటప్పుడు పిల్లలకి మనం ఏం చెప్పాలంట? కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అది వారికి దొరకదంట. అమ్మా, దేవుడు ఏమేమి చెయ్యబోతున్నాడో వాక్యం ద్వారా ముందుగానే ఒక విజన్ మనకి చూపించాడమ్మా. ఆయన విజన్ చెప్తున్నాడు, దేవుని విజన్ చెప్తున్నాడు. ఇలా ఉండబోతున్నాయి, ఇలాంటి కరువు రాబోతున్నాయి, ఇలాంటి దినాలు మనం ప్రవేశించబోతున్నాము. నేను ముందుగానే నీకు ఒక దర్శనముని ఇచ్చాను, నేను చెప్పి ఉన్నాను, నా ప్రవక్తలను పంపించాను, దర్శనాల ద్వారా మీతో మాట్లాడారు, కానీ మీకు ఏ దర్శనము లేకుండా పోతుందని దేవుడు అంటున్నాడు. నా ప్రజలు జ్ఞానము లేక. సామెతల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది చూడండి. సామెత 29వ అధ్యాయం 18వ వచనము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధమైన లేఖనాలు ఎందుకు ఇచ్చాడు?
వై డిడ్ గాడ్ గివ్ అస్ ద బైబుల్? ఆయన చెయ్యబోతున్న యావత్తు మనకు ముందుగానే తెలియపరచటానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథముని మనకిచ్చాడు. గాడ్స్ విజన్, ద బైబుల్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ విజన్ ఫర్ మ్యాన్ కైండ్. దేవుని మనుషుల కోసము దేవుడు చేయబోతున్న విజన్, దర్శనము ఏదైతే ఉన్నదో అది మనకి తెలియపరచడానికి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆది నుండి కలగబోవు వాటినే నేనే మీకు తెలియజేయుచున్నాను అంటాడు యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనం. కీర్తనలు 19వ కీర్తన 7 నుండి 11వ వచనం వరకు చదువు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయ, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటిదేన దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. దేవునికి చూడండి, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే మనం కూడా ఒక దర్శనము కలిగి ఉంటామని. దేవుడు వాక్యము కానీ, ఆజ్ఞలు కానీ, కట్టడులు కానీ, ధర్మవిధులు కానీ, ధర్మశాస్త్రం కానీ ఎందుకుంటాడంటే మనుషులకి ఒక దర్శనము కలిగి ఉంటారు కాబట్టి. దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో ఒక దర్శనము కలిగి ఉంటారు. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఒక దర్శనము కలిగి ఉంటారు. ఎలాంటి స్థితినైనా అపవాదిని ఎదిరించాలి, అపవాదిని గద్దించాలి, అపవాదిని బంధించాలి. ఒక దర్శనము లేకపోతే ఎలా? హౌ కెన్ యూ నాట్ హ్యావ్ అ విజన్? అంత గొప్ప కార్యము దేవుడు ఐగుప్తులో చేసిన తర్వాత, ఆ తెగుళ్ళు దేవుడు తీసుకొచ్చి గోషాన్లో వారిని సంరక్షించిన తర్వాత దేవుడు చెప్పాడు, పాలు తేనె ప్రవహించే దేశములో నేను నీకు ప్రవహింపచేస్తానన్నాడు. గాడ్ సెడ్, ఐ విల్ లీడ్ యూ ఇన్ టు ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ. వెళ్ళారు, దర్శనము నుండి తప్పిపోయారు. వాళ్ళ విజన్ తప్పిపోయింది, వాళ్ళ మిషన్ పోగొట్టుకున్నారు. దేవుని మీద దృష్టి పెట్టకుండా, దేవుని చూపించిన దర్శనముని లెక్క చేయకుండా, దేవుడిస్తున్న వాగ్దానపు దేశముని లెక్క చేయకుండా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఇష్టానుసారంగా ప్రవర్తించి అందరూ నాశనం అయిపోయారు. మోషే ఒక దర్శనము కలిగి, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. మోషే ముసలితనములోకి వచ్చిన తర్వాత యెహోషువని నిలబెట్టి ఏమన్నాడు, ఈ దర్శనాన్ని నువ్వు ముందుకి తీసుకొని వెళ్ళు. కానీ యెహోషువ కూడా విఫలమైపోయాడు. ఏ సరిహద్దులైతే దేవుడు ఇచ్చాడో, ఆ దర్శనము చూపించాడో, ఆ సరిహద్దులు వారు స్వతంత్రించలేకపోయారు. వాళ్ళు ఎంత దౌర్భాగ్యము. అందుకనే చూడండి, వేర్ దెర్ ఇస్ అ విజన్ మ్యాన్ విల్ పెరిష్. దూరదృష్టి లేనివాడు నశించు. దేవుడు చక్కటి సరిహద్దులు వేసి ఇస్తే ఈరోజు ఇశ్రాయేలు దేశం ఎంతుందండి? ఎంతుంది? కానీ ఇశ్రాయేల్ మ్యాప్ ఎంత గొప్పదో తెలుసా? దేవుని దర్శనము ప్రకారము, దేవుని విజన్ ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్ప దేశముని స్వాతంత్రించుకోవాలని దేవుడు ఆశ కలిగి ఒక విజన్ వాళ్ళకి ఇస్తే ఆ దర్శనం నుండి తప్పిపోయారే. ఈరోజు ఇదే పనిలో మనం ఉన్నాము. పరలోక రాజ్యము దర్శనాన్ని విడిచిపెట్టి భూ సంబంధమైన వాటి మీదే మనం దృష్టి సారించి, వాటి మీదే మన అంత ఫోకస్, మన విజన్ అంతా ఈ శరీరాన్ని ఏ విధంగా తృప్తిపరచుకోవాలో. చాలామందికి హాలిడేస్కి వెళ్ళాలని ఒక విజన్ ఉంటుందండి. విదేశాలకి వెళ్ళాలని చాలామందికి ఒక విజన్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. దానికోసము ఆ విదేశాలకు వెళ్ళటానికి ఆ గ్రీన్ కార్డు సంపాదించుకొని ఆ విదేశాల్లో స్థిరపరచబడటానికి ఎంత విజనరీగా పనిచేస్తారో వాళ్ళు. అదే దృష్టికోణముతో, అదే విజన్తో పరలోక రాజ్యము కోసం పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అరే, గ్రీన్ కార్డు ముఖ్యమా? నీ సిటిజన్షిప్ పరలోకములో ముఖ్యమా? ఆస్ట్రేలియాకు వెళ్ళటము, అమెరికాకు వెళ్ళటము, కువైట్కు వెళ్ళటము, గల్ఫ్కి వెళ్ళటము ముఖ్యమా? పరలోక రాజ్యములో ప్రవేశించటము ముఖ్యమా? ముఖ్యమైతే ఏది మన దర్శనము?
ఎక్కడుంది ఆ దర్శనము? పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే ఏ దర్శనముతో ప్రవేశిస్తావు? ఏ ముందు చూపుతో నువ్వు ప్లానింగ్ చేస్తున్నావు? నువ్వు చెప్పు ఒక్కసారి. వివాహాల కోసము గొప్ప ప్లానింగ్ ఉంటుంది, అన్నిటి కోసము ప్లానింగ్ ఉంటుంది. ఎందుకు పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసరికి మన ప్లానింగు, మన దృష్టి తప్పిపోతుంది? దేవుని వాక్యము, ఆత్మఫలము, ఆత్మ వరాలు, జ్ఞానము, ఇవన్నీ ధర్మశాస్త్రము, ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం ఒక దర్శనము కలిగి ఉంటామని దేవుడు మనకిచ్చాడు. The word of God, the fruit and gifts of the Spirit, wisdom, knowledge, understanding, the law of God are all given to us so that we will see His vision and plan for us. ఆయన దర్శనము కనిపెట్టడానికే దేవుడు ఇవన్నీ మనకిచ్చాడు. మన జీవితంలో ఆయన ఏమి చెయ్యగోరుచున్నాడో ఆ దర్శనము కలిగి ఉండటానికి దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఫలము కానీ, వరాలు కానీ, లేఖనాలు కానీ, ధర్మశాస్త్రము కానీ అన్నీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ జీవితములో దేవుడు ఏమి చేయబోతున్నాడని దర్శనము కలిగి ఉండి నువ్వు ఆ దర్శనము కోసము ప్రయాసపడతావని దేవుడు అన్నీ మనకిచ్చాడు. ఈరోజు దర్శనము లేకపోతే ఫోకస్ ఉండదు కదండి. విజన్ లేకపోతే ఎవడైనా పని చేస్తాడో మీరే చెప్పండి. ఏదైనా సాధించాలనే ఒక ఆశ నీలో లేకపోతే ఫోకస్ ఉంటుందా దేని మీదైనా? నీకు సోమరులుగానే ఉంటాం మనం. ఎక్కడైతే దర్శనం ఉండదో అక్కడ మనిషి ఫోకస్ కూడా ఉండదు. సో దర్శనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫోకస్ గురించి మాట్లాడదాం. ఫోకస్ అంటే ఏమిటి? ఆసక్తి, శ్రద్ధ. చూద్దామండి మనం ఎంత శ్రద్ధ కలిగిన వారముగా ఉన్నామో, దేవుని రాజ్యము కోసం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో, మనం ఎంత ఫోకస్ కలిగి ఉన్నామో. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదలు అంటే ఏమిటి? మోసము, దగ, దౌర్జన్యము, కక్ష, కుట్రలు, లంచాలు, ప్రతీకారము, ఇవన్నీ ఏం మర్యాదలంట? లోక సంబంధి అయిన వాడు ఇవన్నీ చేస్తాడా చేయడా చెప్పండి? షార్ట్ కట్ మనకి లంచాలు ఇచ్చేసి పనులు, ఇవన్నీ లోక మర్యాద. లోకం నేర్పిస్తుంది. వాడు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పా అని లోక మర్యాద మనకి నేర్పిస్తుంది. వాడు లంచం పుచ్చుకోవచ్చు, నేను లంచం పుచ్చుకుంటే తప్పా అని లోక మర్యాద. ఈరోజు పురుషుడితో, స్త్రీలతో తప్పా అని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారండి. ఎంత శ్రద్ధ, ఫోకస్ ఎక్కడ? దేవుడి నుంచి మొత్తం ఫోకస్ పోయి ఈ లోకం మీదే. మనము కూడా మౌనంగానే ఉంటున్నామే. ఎంతమంది గళమెత్తుతున్నారు, ఇది తప్పు, ప్రభుత్వము చేస్తుంది తప్పు. ఏమొచ్చిందండి? లోక మర్యాద ఏమిటంట? పెళ్ళైన వాడు, పెళ్ళైన స్త్రీ ఏ పురుషునితోనైనా, పెళ్ళైన పురుషుడు స్త్రీతో శారీరక సంబంధము పెట్టుకున్నా అది తప్పు కాదు అని లోక మర్యాదలు మనకి నేర్పిస్తున్నాయి. దీనినే అంటాడు లోక మర్యాదలు. లోకములో మర్యాద అంటే లేనే లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? చదువు నాన్న. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, దేవుని చిత్తము ఏంటిదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంతరంగములో మార్పు పొందుకోమంటున్నాడు దేవుడు. లోక మర్యాదలు మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తాయి. లోక మర్యాదలు, అమ్మా మన పిల్లలకి ఎలాంటి మర్యాదలు మనం నేర్పిస్తామో తెలియదు కానీ లోకం మాత్రం నేర్పించడానికి రెడీగా ఉంది మీ పిల్లలకి. ఇంటి గడప దాటితే మీ పిల్లలకి గొప్ప మర్యాదలు నేర్పించడానికి కాలేజీలు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, వ్యభిచారి గృహాలు ఉన్నాయి. చాలా గొప్ప మర్యాదలు నేర్పించడానికి. మీ ఇంటి గడప మీ బిడ్డలు దాటితే ఎలాంటి మర్యాదలు నేర్చుకొని తిరిగి వస్తాడో నాకైతే తెలియదు. అందుకని దేవుడు అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవలో దేవుని మర్యాద నేర్పించండి.
ఆ మర్యాదలు వారు నేర్చుకుంటే దానిని లోక సంబంధమైన చిచ్చి ఇదేం పాడు బ్రతుకు, ఇదేమి ఆచారాలు, ఇదేం పద్ధతులు అని వాడు విసర్జిస్తాడు. వాటిని లోక మర్యాదల్ని పక్కన పెట్టి దేవుణ్ణి తృప్తిపరచడానికి వాడు ప్రయాసపడతాడు. దేవునికి స్తోత్రము. లోకం బహు చెడ్డది అని దేవుడు చెప్తున్నాడు. లోక మర్యాద అనేది ఎక్కడున్నదండి? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వటం లేదు. అదే కదా సంస్కారం మనం నేర్చుకుంటున్నాము. అందుకనే కదా విచ్చలవిడిగా వృద్ధాశ్రయములు చాలా గొప్పగా లోక మర్యాదలు నేర్పిస్తున్నాయి. ఇంటిలో చోటు లేకపోయినా వృద్ధాశ్రములనే అక్కడ పడేస్తే ఒక మూల డబ్బులు వాళ్ళ ముఖానికి కొడితే వాళ్ళు చూసుకుంటారు. మా నాన్న చాలా గొప్ప మర్యాదలు నేర్పిస్తుంది ఈ లోకం మనకి. ఏం మర్యాదలు నేర్పిస్తారో మీ బిడ్డలకి. అందుకని అంటున్నాను, ఫోకస్. మీ ఆత్మీయత మీద మీరు దృష్టి పెట్టండి. మీ వివాహం మీద మీరు దృష్టి పెట్టండి. మీ పిల్లల మీద, వారి భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టండి. ప్రతి ఆత్మీయత స్థితి గురించి మీరు ఫోకస్ పెట్టండి. ఒక్కసారి ఫోకస్ పోయిందంటే అయిపోయింది మన జీవితము. ముందుకు వెళ్ళటానికి ఆస్కారము మాత్రము ఉండదు. జాగ్రత్తగా ఉండండి. చూద్దామండి, 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అంతే, ఇదే మీ ఫోకస్. ఏమిటంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణను కోల్పోకండి. డోంట్ లూజ్ ఫోకస్ ఆన్ యువర్ హోప్ అండ్ ఆన్ యువర్ విజన్. ఎప్పుడైతే తప్పిపోతామమ్మా, దేవుని నుండి మన విజన్ ఎప్పుడైతే తప్పిపోతామో, దేవుని నుండి మన ఫోకస్ దేవుని కార్యముల మీద, సంఘం మీద, సువార్త మీద, దేవుని ఏ పని సంబంధించిన మీద అయినా మన ఫోకస్ పోయిందనుకోమ్మా, ఎందుకు పనికి రాకుండా పోతాము దేవుని దృష్టిలో. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్ లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.